ఇక అనాథ అయిన ఓ మానసిక మహిళపై ఆగంతకులు అత్యాచారం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఆమె పరిస్థితిని తెలుసుకున్న అధికారులు ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్లో చేర్చారు. ఆ మహిళకు అన్ని తానైన ఫౌండేషన్ నిర్వాహకుడు అన్నం శ్రీనివాసరావు తండ్రిలాగా దగ్గరుండే శ్రీమంతం కూడా చేయించారు. అనంతరం ఇటీవల కాలంలో ఆమె 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో పలువురు మహిళలను పిలిచి ఫౌండేషన్లోని ఆ చిన్నారికి బారసాల చేసి పేరు పెట్టారు. అనాథగా ఉన్న మానసిక మహిళకు అన్ని తానే వ్యవహరించి తండ్రిలా కార్యక్రమం చేపట్టిన శ్రీనివాసరావును పలువురు మహిళలు అభినందించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా, మరి ఆ జిల్లాలో దుమ్మగూడెం మండలం ఉంది. ఆ మండలంలో నడుకుడు అనే కుగ్రామం, ఆదివాసీలు నివసించే గ్రామం గిరిజనులు. మరి ఒక యువతి, మతి చింతలేని యువతి. ఆ యువతికి తల్లి లేదు, తోబుట్టులు లేరు, అయినవారు లేరు. ఒక గుడిచే, తనకి తండ్రి ఒక్కడే అండ తప్ప ఏ అండ లేదు. మరి ఏ విధంగా గర్భం దాల్చిందో, ఏ దుర్మార్గుడు చెరబట్టాడో, ఆ యొక్క ఆభం శుభం ఏమీ తెలియని బేల చూపులు చూసి తిక్కల గుండె అమ్మాయి మీద అగాత్యం చేస్తే తనకి ప్రెగ్నెన్సీ అయింది కూడా తనకి సోయలేదు. మరి అటువంటి తరుణంలో 2 ప్రాణాలు కాపాడాలా, కడుపులో ఉన్న ప్రాణాన్ని కాపాడాలా, ఆ మోసే ప్రాణాన్ని కాపాడాలి అని ఈ విషయం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారికి నోటీసులు ఉన్న తర్వాత DW అంటారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటారు, వారికి చెప్పేసి ఈ యువతిని, గర్భం దాల్చిన యువతిని సరే ఎంక్వైరీ అనేది తర్వాత, ముందైతే తనని ఆదరించాల్సిందని చెప్పేసి ఇక్కడ అన్నం ఫౌండేషన్ లో ఒక అభాగ్యురాలు, గర్భవతి అయిన అభాగ్యురాలు ప్రసవించిన సందర్భంగా ఈ బారసాల కార్యక్రమం చేయడం జరిగింది. ఆ బారసాల కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ బాధ్యత తీసుకోమని చెప్పిన అన్నం శ్రీనివాసరావు గారికి ధన్యవాదములు. అలాగే ఈ అన్నం సేవా ఫౌండేషన్ పెట్టిన దగ్గర నుంచి మేము సేవలు, జెన్యూన్ గా సేవలు జరుగుతున్నాయని గమనించి మేము కంటిన్యూగా ఈ యొక్క అన్నం సేవా ఫౌండేషన్ లో మేము సేవా కార్యక్రమాలకి రావడం జరుగుతుంది. మేము అన్నం ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు ఇట్లా పాపని కొత్తగూడెం జిల్లా నుంచి కలెక్టర్ గారు ఇట్లా పాపను పంపించారు. ఆ పాపకి నిండుగా 20 సంవత్సరాలు కూడా లేకుండానే ఇట్లా కీచకులు ఈ విధంగా పాడు చేయటం వలన గర్భవతి అనేది తెలియకుండానే ఆ పాపకి 9 నెలలు వచ్చేసాయి. మేము పాపని మాకు హ్యాండ్ ఓవర్ చేసిన 20 రోజులకే మేము శ్రీమంత కార్యక్రమం జరిపించాము. ఆ పాపకి తల్లిలాగా అందరం ముందుండి ఆ తల్లికి మేము శ్రీమంతం జరపడం జరిగింది. మేము ఆ పాప నార్మల్ డెలివరీ కావాలని శతకోటి దేవుళ్ళకి మేము రోజు దేవుడికి దండం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ దేవుడు కరుణించి ఆ నవరాత్రులలో ఆ గణనాథుడు కృప ఉండటం వలన ఆ పాప చాలా చక్కగా నార్మల్ డెలివరీ కావటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం